హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్లో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐఫోన్ 15 మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఐఫోన్ 15లో ఒకటి కాదు రెండు కలర్స్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, బ్లూ అండ్ పింక్. ఇవి రెండు కూడా ఉన్న కలర్స్ అన్నింటిలో ఎక్కువ సేల్ అయ్యే అవకాశం అయితే ఉంది. నాకైతే ఈ రెండు కలర్స్ చాలా బాగా నచ్చాయి. మీకే కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీ ఫ్రెండ్స్లో ఐఫోన్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఐఫోన్ 15 గురించి కొన్ని డీటెయిల్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనకి లాస్ట్ ఇయర్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ అయినప్పుడు ఐఫోన్ 14 ప్లస్ని ఐఫోన్ 13తో కంపేర్ చేస్తే పెద్దగా చేంజెస్ అయితే కనిపించవు. బట్ ఈ 15ని మాత్రం ఐఫోన్ 14 లాస్ట్ ఇయర్ మోడల్స్తో కనుక కంపేర్ చేస్తే చాలా చేంజెస్ చేసి అయితే ఈ 15లో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు నాన్ ప్రో వేరియంట్స్లో బ్యాక్ సైడ్ ప్యానల్ మనకి గ్లాస్ బాడీని అయితే ఇంక్లూడ్ చేశారు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. కానీ ఈ 15 సిరీస్లో మాత్రం మనకి నాన్ ప్రో వేరియంట్స్లో బ్యాక్ సైడ్ మ్యాటీ ఫినిషింగ్ అయితే ఇంక్లూడ్ చేశారు. పట్టుకుంటే గ్రిప్ అయితే చాలా బాగుంది. అలాగే డిస్ప్లే మనకి సేమ్ సైజ్, సేమ్ ఓఎల్ఈడి స్క్రీనే. బట్ మనకి ఇందులో పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ మాత్రం ఇంక్రీజ్ అయితే చేశారు. లాస్ట్ ఇయర్ 14 సిరీస్లో మనకి 1200 నట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇందులో ఈ 15 సిరీస్లో 2000కి అయితే ఇంక్రీజ్ చేశారు. అలాగే మనకి డిస్ప్లే సెంటర్ పంచోల్ డిస్ప్లేతో తీసుకుని వచ్చారు. ఇంతకుముందు 14 Pro మ్యాక్స్లో ఉన్న డైనమిక్ ఐలాండ్ ఫీచర్ని కూడా ఇప్పుడు మీరు ఈ 15 సిరీస్లో నాన్ ప్రో వేరియంట్స్లో కూడా మీరు యూజ్ చేయవచ్చు. అలాగే 14 Pro మ్యాక్స్లో ఉన్న A16 బయోనిక్ చిప్సెట్ని మనకి ఈ 15 సిరీస్ నాన్ ప్రో వేరియంట్స్లో కూడా అవైలబుల్లో అయితే తీసుకొని వచ్చారు. దీన్ని మీరు ఐఫోన్ 14తో కంపేర్ చేస్తే ఐఫోన్ 14లో మనకి A15 బయోనిక్ చిప్సెట్ ఉంటుంది. A15 బయోనిక్ చిప్సెట్ కంటే A16 బయోనిక్ చిప్సెట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మీకు యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కానీ, బ్రౌజర్లో లాట్స్ ఆఫ్ ట్యాబ్స్ని మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఫాస్ట్ అయితే మీకు ఈ A16 బయోనిక్ చిప్సెట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ చిప్సెట్ 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన చిప్సెట్. అలాగే ఇందులో కెమెరాలో మనకి నాన్ ప్రో వేరియంట్స్లో డబల్ రేర్ కెమెరా సెటప్ తీసుకొని వస్తారు. మనకి ఈ A15 నాన్ ప్రో వేరియంట్స్లో కూడా మనకి బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. మనకి ఏదైతే ఐఫోన్ 14 Pro సిరీస్లో ఉన్న మెయిన్ కెమెరా ఉంటుందో ఆ మెయిన్ కెమెరాని ఈ 15 సిరీస్ నాన్ ప్రో వేరియంట్లో అయితే తీసుకొని రావడం జరిగింది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం చెప్పాల్సిన పని లేదు, వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా మీరు మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు, మంచి పోర్ట్రైట్ వీడియోస్ కూడా, పోర్ట్రైట్ ఫొటోస్ కూడా మీరు మంచిగానే తీసుకోవచ్చు. బట్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నుంచి మీరు తీసుకునే ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు. అండ్ ఈ సెల్ఫీ కెమెరాని అయితే కొంచెం చేంజ్ అయితే ఇంకా చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మనకి బ్యాటరీలో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. మనకి జస్ట్ 70 mAh బ్యాటరీని అయితే ఇంక్రీజ్ చేసి ఈ 15 సిరీస్లో అయితే తీసుకొని రావడం జరిగింది. ఐఫోన్ 15లో 3349 mAhతో తీసుకొని వచ్చారు. మీరు మార్నింగ్ 100% ఛార్జ్ చేస్తే మీరు 4G నెట్ యూజ్ చేసినా, 5G నెట్ యూజ్ చేసినా ఈవినింగ్ 6కి మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది 15లో. ఎందుకంటే మనకి బ్యాటరీ చాలా తక్కువ mAhని అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ మీరు ఇంకొంచెం ఛార్జింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఖచ్చితంగా 15 ప్లస్ని అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే 15కి 15 ప్లస్కి 1000 mAh బ్యాటరీ అయితే డిఫరెన్స్ ఉంది. అండ్ ప్రైస్ కూడా మనకి 10,000 డిఫరెన్స్ ఉంది. కాకపోతే ఈసారి ఈ 15 సిరీస్ని సి పోర్ట్తో తీసుకొని వచ్చారు. మనం ఎక్కడ ఉన్నా కానీ ఈ సి పోర్ట్ యూజర్స్ మాత్రం మన చుట్టూనే ఉంటారు. దీనివల్ల మీరు AC కేబుల్ని యూజ్ చేసి చార్జ్ చేసినా ఖచ్చితంగా ఈ ఐఫోన్ 15 సిరీస్ మాత్రం ఛార్జ్ అవుతాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ మనకి ఐఫోన్ 15 నాన్ ప్రో వేరియంట్స్ మనకి 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అండ్ మీకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఈసారి 15 సిరీస్లో మాత్రం చాలా చేంజెస్ అయితే చేశారు ఐఫోన్ 14 సిరీస్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ ఐఫోన్ 15 బ్లూ అండ్ పింక్ కలర్ని మీకు అన్బాక్సింగ్ చేసి ఫిజికల్గా ఎలా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, ఇవి రెండు ఐఫోన్స్ కూడా నియరెస్ట్ ఐఫోన్ స్టోర్లో అయితే తీసుకోవటం అయితే జరిగింది. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు పర్చేస్ చేశారు. ఒకటి రవివర్మ అండ్ మనకి బ్లూ కలర్ని అయితే పర్చేస్ చేశాడు. అండ్ ఇంకోటి పింక్ అర్జున్ తన వైఫ్కి అయితే గిఫ్ట్ కోసం పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఇవి రెండు కూడా మీకు అన్బాక్సింగ్ అయితే నేను చేసి చూపిస్తాను. అండ్ ఈ మొబైల్ బాక్స్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కలర్తో పాటు బ్లూ అండ్ పింక్ కలర్తో పాటు మనకి మేడ్ ఇన్ ఇండియా అని అయితే
మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే మన ప్రొడక్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో అయితే మనకి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ కాకపోతే ప్రైస్ మాత్రం మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు, ప్రైస్ మాత్రం హైలోనే ఉంది, బట్ ప్రొడక్షన్ మాత్రం ఇండియాలోనే తయారైంది. అండ్ ఆల్రెడీ నేను బాక్స్ అయితే ఓపెన్ చేశాను, అక్కడ చెక్ చేసుకున్నాను కాబట్టి. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ చూస్తానికి మాత్రం ఇవి 2 కలర్సే ఉన్న వాటి అన్నింటిలో చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ బ్లూ అండ్ పింక్. ఇప్పుడు ఉన్న కలర్స్ అన్నింటిలో మీకే కలర్ నచ్చిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసుకున్నట్లయితే మనకి మొబైల్కి సంబంధించిన కొన్ని యూజర్ మాన్యువల్స్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఐఫోన్ లోగో ఉన్న స్టిక్కర్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ మనకి ఐఫోన్ C2C కేబుల్ని కూడా మనకి బాక్స్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ C2C కేబుల్ని యూజ్ చేసి మీరు పవర్ బ్యాంక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అయితే ఇవి. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓరే కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ముందుగా బ్లూ కలర్ అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఈ ఫీలింగ్ ఇట్లా తీస్తుంటే ఈ ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఓవర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఐఫోన్ 15 ఇంతకుముందు ఐఫోన్ 13, 14తో కంపేర్ చేస్తే మనకి నాన్ ప్రో వేరియంట్స్లో మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో తీసుకొని వస్తారు, మనకి చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఈ ఐఫోన్ 15 మాత్రం మనకి మ్యాటే ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు, పట్టుకుంటే గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ అండ్ బ్లూ మిక్స్తో తీసుకొని వచ్చారు, ఒక మాటలో చెప్పాలంటే మబ్బు కలర్ అని చెప్పొచ్చు. అండ్ రైట్ సైడ్ మనకు పవర్ ఆఫ్ ఆన్ బటన్ కనిపిస్తుంది. ఇంకా బాటంలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఐఫోన్ 15 సిరీస్ మొత్తం మనకి టైప్-C పోర్ట్ని అయితే ఇంక్లూడ్ చేశారు, ఇది మెయిన్ హైలైట్. అలాగే మనకి సింగిల్ సిమ్ స్లాట్ ఉంటుంది అండ్ 10 ఈ సిమ్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు, బట్ ఒకటి మాత్రమే మీరు యాక్టివ్లో అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అలర్ట్ స్లైడర్ని కూడా ఇందులో అయితే తీసేయడం జరగలేదు, అలర్ట్ స్లైడర్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది. అండ్ మీరు ఆల్రెడీ ఐఫోన్ యూజర్ అయితే 11 or 12 సిరీస్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే 13 or 14కి అయితే చూస్ చేసుకోకండి, డైరెక్ట్ 15కి అయితే వచ్చేసింది. చాలా వరకు అప్గ్రేడ్ అయితే చేశారు 15 సిరీస్లో. అండ్ మీకు బ్లూ కలర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా పింక్ కలర్ని కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఫిజికల్ ఓవర్ అయితే మీకు పింక్ కలర్ కూడా మీకు చూపిస్తాను. అండ్ పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఉన్న కలర్స్ అన్నింటిలో నాకు ఫస్ట్ నచ్చింది మాత్రం పింక్ కలర్, బట్ మనకి బాయ్స్కి మాత్రం పింక్ కలర్ అయితే బాగోదు. లేడీస్కి ఎవరైతే మీరు మీ లవర్స్ కానీ మీ వైఫ్స్ కానీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారో ఖచ్చితంగా ఈ పింక్ కలర్ని మీరు చూస్ చేసుకోండి, పింక్ కలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ డైరెక్ట్ చూస్తే ఖచ్చితంగా మీరు ఏ కలర్ తీసుకోరు, పింక్ కలర్ తీసుకుంటారు, అంత బాగుంది, అంత అట్రాక్టివ్ కూడా మనకి చేస్తుంది, చూస్తున్నారు కదా. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఈ మొబైల్ ఆన్ చేసి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి కొన్ని యాప్స్ని అయితే మల్టీ టాస్కింగ్ పర్పస్ నేను ఓపెన్ చేసి క్లోజ్ చేయడం అయితే జరిగింది. బట్ ఆ క్రమంలో కెమెరాని కూడా కొంతసేపు అయితే యూజ్ చేశాను, బట్ కెమెరా అయితే మంచి పిక్చర్స్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి తీసుకున్నాను. బట్ మనకి యాప్లో కొన్ని డౌన్లోడ్స్ కూడా నేను బ్యాక్గ్రౌండ్ అయితే చేయడం జరిగింది, దీనివల్ల ఓవర్ హీట్ అనిపించింది మొబైల్. బ్యాక్ అండ్ మీరు డౌన్లోడ్స్ ఏమైనా పెడితే ఖచ్చితంగా ఓవర్ హీట్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి అల్యూమినియం బాడీతో తీసుకుని వచ్చారు. బట్ మీకు ఎంత హీట్ అనిపించిందో వెంటనే మీకు హీట్ కూడా వెంటనే పోతుంది. ఇదైతే పెద్ద ఇష్యూ అయితే కాదు, మీరు ప్రాబ్లం అనుకుంటారని దీన్ని కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ 15 అన్బాక్సింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.